శ్యామనుడా లైవ్లో వచ్చిందా? ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామంలో దేవుని పిల్లలైన మీ అందరికీ శుభాభివందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి డేటు మరి యొక్క ఫాస్టింగ్ ప్రేయర్లో మీ అందరికీ కూడా శుభములు కలగాలని ప్రార్థిస్తూ దేవుని వాక్యంలో మనం ముందుకు వెళ్దాం. మరి ఈరోజు దేవుని లేఖనంలో కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనం నుంచి ఇర్మియా రాసిన గ్రంథం 31వ అధ్యాయం 34వ వచన భాగంలో కొన్ని మాటలు నేను చదివి వినిపిస్తాను. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడను జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు. ఈ రెండవ రోజులో మనం చూస్తున్న మాట, దేవుడు క్షమించే మనస్సు కలవాడైన. ఇర్మియా రాసిన గ్రంథం 31వ అధ్యాయం 34వ వచన భాగం రెఫరెన్స్ కావాలనుకుంటే రాసుకోవచ్చు. మనం ఇక్కడ చూస్తున్న మాట, నేను వారి దోషములను క్షమించి. దేవుడు మన దోషములను క్షమించిన దేవుడు. దేవుడు ఒక్కసారి క్షమించిన తర్వాత ఇంకా ఎన్నడను కూడా మన దోషములను ఆయన జ్ఞాపకము చేసుకోడు. మనమైతే జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాం, పదే పదే నెవరు వేసుకుంటాం. వారి తప్పులని మనం ఎత్తి చూపుతూ ఉంటాం, ఇతరుల తప్పులను. నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు ఇలాంటి దానివి. లేదంటే ఒకరు చేసిన తప్పులను ఏం చేస్తున్నారంటే మర్చిపోయిన వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అలాంటి సందర్భాలలో కొంతమంది ఏం చేస్తారండి, కోపానికి వారు ఏం చేస్తున్నారు వారికి తెలియకుండా వారు విచక్షణ రహితమైన వ్యక్తులుగా మారిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడే నేను వారి దోషములను క్షమించాను అంటే మరి మనుషులైన వారు మనం ఎందుకు క్షమించలేకపోతున్నాం? ఈ ఉపవాస ప్రార్థనలో మనకు క్షమించే గుణం అనేది రావాలి. మనకి ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా కానీ, ఎన్ని రోజులు నువ్వు మోకాళ్ళు ప్రార్థన చేసినా కానీ ఇతరులను క్షమించే హృదయం అనేది నీలో లేకపోతే ఏమి చేసినా కూడా ఉపయోగం లేదు. దేవుడు క్షమించినప్పుడు దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నీవు కూడా క్షమించాలి. క్షమించే హృదయం నీకు ఉండాలి. ఈరోజు మనం ఏం చేయాలంటే వారిని క్షమించి ప్రార్థన చేయాలి. మనం సరే వారు చేసిన తప్పులను బట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా కలవరి సిలువలు అదే చేస్తూ ఉంటారు. ఆయనతో పాటు ఇద్దరు దొంగలను మనం గమనించగలుగుతాం. అందులో ఒక దొంగ అంటాడు కదా, ప్రభువా నీ చిత్తమైతే నన్ను కూడా నీతో తీసుకెళ్ళి అంటాడు. ప్రభువు ఆ దొంగతో అంటాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశులందు అన్నాడు. కానీ దేవుడు తన గత జీవితాన్ని మళ్ళీ గుర్తు చేసుకోలేదు. ఎందుకంటే దొంగ పశ్చాత్తాపడ్డాడు, తన చేసిన తప్పులను తెలుసుకున్నాడు, ప్రభు అయిన క్రీస్తు యొక్క గొప్ప మనసును తెలుసుకున్నాడు, ఆయన శక్తి సామర్థ్యాలను తెలుసుకున్నాడు, యేసుక్రీస్తు ఏదైనా చేయగలడైన పరిశుద్ధులని తెలుసుకున్నాడు, యేసు ప్రభు నిజమైన దేవుని కుమారుడని తెలుసుకున్నాడు. కనుకనే యేసు ప్రభుతో ఉన్న దొంగ దేవునితో మాట్లాడుచున్నాడు. ఇంకొక దొంగ ఉంటాడు, ఏమంటాడంటే నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని రక్షించు. అందుకే దేవుడితో అక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తానండి, చూచి నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధన్యులని ఎవరితో అంటారు? తోమా యేసుక్రీస్తు వచ్చాడు వెళ్ళాడని శిష్యులు చెప్తే ఆయన నేను కల్లారా చూసే వరకు, ఆయన గాయంలో నేను వేలు పెట్టి చూసే వరకు నేను నమ్మునని తోమా అంటాడు. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు కదా, చూచి నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధన్యులు అన్నారు. ఆ దొంగ కూడా అక్కడ అదే జరుగుతుందండి. దేవుడు ఆ దొంగ యొక్క తప్పులను ఆయన జ్ఞాపకం చేసుకోలేదు, కానీ తన యొక్క పశ్చాత్తాపాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తన మారు మనసుని ప్రభువైన యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఈరోజు ఈ 40 రోజులు ఉపవాసం ఉంటున్న మనము కూడా ఇతరుల తప్పులను జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉండకూడదు. వారు తప్పులను క్షమించి వారి కొరకు ప్రార్థించే మంచి మనస్సు కలిగిన క్రీస్తు బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. అలా ఉండగలుగుతున్నామా? ఈరోజు
ఎందుకో కానీ నాకు ఆ మనస్సు రాదండి అంటూ ఉంటాం మనం. నేను క్షమించలేనండి, వాడిని జీవితంలో ఇంకెన్నడూ నేను క్షమించలేనండి. మరి నీవు నీ తోటి వారిని క్షమించలేకపోతే దేవుడు నిన్ను ఎందుకు క్షమించాలి? దేవుడు కూడా ఇదే ప్రశ్న అన్నాడు అనుకో, నేను నిన్ను జీవితంలో క్షమించలేను, నువ్వు నన్ను క్షమించమని అడగొద్దు అని దేవుడు అంటే మనం ఎక్కడ తేల్తామో తెలుసా? నరకాగ్నిలో తేల్తాం మనం. అప్పుడు మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ మనం ప్రార్థిస్తాం. ధనవంతుడు ప్రార్థించిన విధంగా, అయ్యో ప్రభా ఈ అగ్నిని తట్టుకోలేకపోతున్నాను, ధనవంతుడు మొరబెడుతున్నాడు కదా, తండ్రి అయిన అబ్రహామా, మనం కూడా ప్రభు అయిన దేవా నా మొర ఆలకించు తండ్రి అని మనం రోధించే పరిస్థితి రాకూడదని ప్రభు ఈరోజు మాట్లాడుచున్నాడు. ఆయన ఎన్నడూ కూడా ఒక్కసారి క్షమించిన తర్వాత ఆయన ఎన్నడూ కూడా మన యొక్క తప్పులను దోషాలను దేవుడు జ్ఞాపకం చేసుకోడంట. అంటున్నాడు కదా, వారి పాపములను నీకు ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. నువ్వు చేసిన ప్రతి పాపము ఒప్పుకొని విడిచిపెడితే, ప్రభు సన్నిధిలో నీవు మొరపెడితే, పశ్చాత్తాపపడితే, ఏం పడాలండి? పశ్చాత్తాపపడాలి, ఒప్పుకుని వాటిని విడిచిపెట్టాలి. మరలా మనం తిరిగి అదే రిపీట్ చేస్తూ ఉంటే దేవుడు క్షమించడు. హల్లెలూయా. దేవుడు రెండు మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఒప్పుకుని వాటిని విడిచిపెడితే దేవుడు ఇంకెన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోడు. అదే నువ్వు మాట ఇచ్చి మాట తప్పితే దేవుడు మరలా గుర్తు చేసుకుంటా, నేను ఒకసారి నేను క్షమించాను కదా, 2 మార్లు క్షమించాను కదా, 3 మార్లు క్షమించాను కదా. దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుందని మనం అంటూ ఉంటాం. ఒక వ్యక్తిని మనం పదే పదే రెచ్చగొడుతూ ఉంటే వాడు ఏమంటాడో తెలుసా? వానికి పేషెన్సీ ఉన్నంత వరకు, వానిలో ఆ శక్తి ఉన్నంత వరకు కంట్రోల్లో ఉంటాడండి. కంట్రోల్ తప్పిన తర్వాత అంటాడు కదా, దేనికైనా కొంత సమయం ఉంటుంది, ఆ సమయం నేను నీకు ఇచ్చాను, నువ్వు ఇంకా మితిమీరిపోతున్నావు కనుక నేను నీ మీద దాడి చేయవలసి వచ్చింది, లేదా నిన్ను ఒక మాట అనవలసి వచ్చింది. మాటలు అంటున్నారు కదని, మనుషులు పడుతున్నారు కదని పదే పదే మాటలు అంటూ ఉంటే, నిన్ను దూషిస్తూ ఉంటే ఏదో ఒక రోజు నీకు కోపం వస్తుంది. ఎంత ప్రశాంతంగా నీ మనసును కంట్రోల్ చేసుకున్నా కానీ ఏదో ఒక సందర్భంలో నీకు కూడా కోపం వచ్చి నీవు కూడా కోపంతో మాట్లాడతావు. అవసరమైతే కొట్టే అంత సాహసాన్ని చేయగలుగుతాం. హల్లెలూయా. అంటే దేవునికి కూడా ఆయన కొంత సమయాన్ని నీకు ఇచ్చాడు. నీకు నువ్వు మారు మనసు కలిగి ఉండాలని దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు. ఆయన నీవు మార్పు చెందాలని, నువ్వు ఆ పాపపు జీవితం, ఆ రోత జీవితం విడిచిపెట్టాలని, నీవు ఆ పాపములో పడిపోకూడదని, మరలా ఆ యొక్క కంపులో నుంచి నువ్వు బయటికి రావాలని దేవుడు నీకు అవకాశాల మీద అవకాశం ఇచ్చి ఆ జిగటగల ఊబిలో ఉన్న నీకు ఆయన గాయమైన హస్తాన్ని అందించి బయటికి తీస్తే, మరలా మనం అదే పని చేస్తుంటే దేవుడు ఎంతని క్షమిస్తాడండి. పిల్లలను కూడా మన తల్లిదండ్రులు కొంతవరకు సహిస్తారు, భరిస్తారు. వారు చేసిన ప్రతిదానిని కూడా వెనకేసి రారు కదా, చూస్తూ ఉంటారు. అమ్మో ఇంకడి మితిమీరిపోతున్నాడు, ఇంకా మనం ఏమీ చేయలేం అని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కోప్పడతారు, కొట్టే సందర్భం కూడా ఉంటుంది. అంతవరకు ప్రేమతో చెప్తారు, లాలిస్తారు. నాన్న అలా కాదు నాన్నని ప్రేమతో, మంచి మనసుతో ముద్దాడి ప్రేమతో చెప్పి వాడికి కావలసినవి ఇచ్చి వాడిని ఆ చెడు మార్గంలో నుంచి తప్పించాలని తల్లిదండ్రులు ఎంతో మరి ఆరాటపడుతూ ఉంటారు. మరి నీ కొరకు రక్తం కార్చిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు కల్వరి సిలువను మోసిన దేవుడు, ఆయన ఎంతగా తలడిల్లిపోతాడో కదా. ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా అలాంటి హృదయం నీలో ఉన్నట్లయితే ఆ హృదయాన్ని నీవు తీసివేయాలి. ఈరోజు నీవు క్రీస్తు హృదయంతో అంచుకట్టబడాలి. ప్రభువైన క్రీస్తు వలె నువ్వు మారాలి. ఆయన ఎలాగైతే కలవరి సిలువలో ఆయన క్షమించాడో, సిలువేసిన వారిని ఎలా క్షమించాడో, వారి కొరకు ఎలా ప్రార్థించాడో, నీవు కూడా అలా క్షమించి ప్రార్థన చేయాలి. అంతేగాని వారి వలె నీవు కూడా మారిపోతే వారికి నీకు ఉన్న తేడా ఏముంది? వారు నిన్ను మాట్లాడినారు, నేను 10 మాట్లాంటాను. వారి మీద ఏదో రకమైన కక్ష తీర్చుకోవాలి, వారిని గాయపరచాలి, తగిన బుద్ధి చేయాలి.
అని నీవు అనుకోవద్దు, వారికి నీవు తీర్పు తీర్చొద్దు. హల్లెలూయా. ఇర్మియా రాసిన గ్రంథంలో మనం చూసాం కదా, మనం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మనల్ని తీర్పు తీర్చొద్దు అన్నాడు. హల్లెలూయా. మనము దేవుని దగ్గరికి చూద్దాం, ఒక మాట చూద్దాం. 24వ అధ్యాయం, ఇర్మియా రాసిన గ్రంథం 24వ అధ్యాయం 7వ వచన భాగంలో, వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడు నగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. ఎప్పుడైతే నువ్వు క్షమించే హృదయం కలిగి ఉంటావో, నువ్వు ఎప్పుడైతే ఇతరుల కొరకు ప్రార్థించే హృదయం కలిగి ఉంటావో, నువ్వు ఎప్పుడైతే వారి తప్పులను జ్ఞాపకం చేసుకోవో, ఎప్పుడైతే నువ్వు పూర్ణ హృదయముతో ప్రార్థిస్తావో, ఆయన అంటున్నాడు కదా, పూర్ణ హృదయముతో దేవుని వద్దకు నువ్వు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థిస్తే ఆయన అంటాడు అనమాట, నేను నీ దేవుడినైనా యెహోవాని. హల్లెలూయా. నువ్వు అంత ముందు ఈ హృదయం లేకుండా, ఈ తత్వం లేకుండా ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని దశంభాగాలు ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా, ఎన్ని రకాలుగా నువ్వు ఏం చేసినా కానీ దేవుని వద్ద నుండి మనకి సమాధానం రాదు. ఈరోజు పూర్ణ హృదయంతో ప్రార్థించేవారు లేరు. చాలామంది అంటూ ఉంటారు, నేను ప్రార్థిస్తున్నాను జవాబు రావట్లేదు, నాకు దేవుని వద్ద నుంచి నాకు పిలుపు రావట్లేదు, దేవుని వద్ద నుంచి నాకు ఆశీర్వాదం రావట్లేదు, దేవుని వద్ద నుంచి నాకు ఎలాంటి కూడా మేలులు రావట్లేదని చాలామంది అంటూ ఉంటారు. మొదటిగా నీ హృదయం పూర్ణ హృదయంతో దేవుని ప్రార్థించు, ఆరాధించు. నీ హృదయాన్ని మార్చుకో, నీ ఆలోచన ధోరణిని మార్చుకో, నీ మనసులో ఉన్న పాపపు ఆలోచనలు తీసివేయి, నీ మనసులో ఉన్న చెడుని తీసివేయి. నీవు యథార్థంగా జీవించడం నేర్చుకో, నువ్వు పరిశుద్ధత కలిగి జీవించు. నీ దేవుడిని యెహోవా పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధత కలిగి ఉండాలంటున్నాడు ఆయన. ఆయన బిడ్డలుగా జీవించాలంటే పరిశుద్ధత కావాలి మనకి. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధత లేకుండా, విశ్వాసం లేకుండా ఎవ్వడు కూడా ఆయనను చేరుకోలేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాసం లేకుండా దేవుని ఎవడు కూడా చూడలేడు. అందుకే మత్తయి రాసిన సువార్తలు అంటాడు కదా, హృదయ శుద్ధి కలవారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారంట? దేవునిని చూస్తారంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు దేవుని చూడాలనుకుంటే, ఈరోజు దేవుని స్వరం వినాలనుకుంటే, లేదంటే దేవుని వద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటే, దేవుని వద్ద నుంచి నీకు శాంతి సమాధానం రావాలంటే నీవు ఇంకెన్నడను కూడా ఆ తప్పుడులోనికి నువ్వు వెళ్ళకూడదు, ఆ పాపంలోనికి మరలా నువ్వు ప్రవేశించకూడదు. అందుకే మనం గత వారం ఆదివారం మనం మాట్లాడుకున్నాం, ఆయన మార్గము ఇరుకైన మార్గం అంట. ఇరుకైన మార్గంలో శ్రమలు ఉన్నాయని తెలుసుకున్నాం, కష్టాలు ఉన్నాయని తెలుసుకున్నాం, కన్నీరు ఉందని తెలుసుకున్నాం, దుఃఖం ఉంది, వేదన ఉంది. ఇదంతా కూడా ఎప్పటి వరకు అంటే మనం బ్రతికే సంవత్సరాల వరకునే, అది ఈ లోకంలో వరకునే. తర్వాత ఈ లోకంలో నుంచి నీకు గొప్ప ఫలాన్ని దేవుడు ఆయన అక్కడ ఇవ్వబోతున్నాడు. మనం ఇక్కడ దుఃఖపడేది 70 సంవత్సరాలు అయితే ఆయన 1000 ఏండ్ల పరిపాలనలో సంతోషించగలం. 1000 ఏండ్లు ఎక్కడ, 70 ఎక్కడ? అసలు తేడా ఉందంటారా? ఇక్కడ కొన్ని దినాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు నువ్వు శ్రమ పడితే, నువ్వు దుఃఖపడితే తర్వాత నీకుంది ఆయన రాజ్యంలో విలువైన బహుమానంతో కూడిన జీవితం. హల్లెలూయా. ఆ నూతన యెరూషలేము పట్టణంలో నీవు ఉండాలంటే మనం ఏం చేయాలండి? మనలను మనము క్రీస్తుకిష్టమైన పాత్రగా మనం మార్చుకోవాలి. మనలో ఉన్న కఠినమైన హృదయాన్ని మార్చుకోవాలి, మనలో ఉన్న కఠినమైన తత్వాన్ని తీసివేయాలి. మన పద్ధతి ఎలా ఉండాలంటే దేవుడు మెచ్చే విధంగా ఉండాలి. మనుషులు మెచ్చే విధంగా ఉంటే నీకే మేలు లేదు, కానీ దేవుడు కోరుకునే విధంగా జీవించి దేవుడు మెచ్చే విధంగా నువ్వు ఉంటే నీకు ఆశీర్వాదం ఉంది, నీకు ఫలం ఉంది, నువ్వు దీవించబడతావు. నువ్వు దీవించబడాలంటే శ్రమలు ఉన్నాయి. ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే కష్టపడాలి, రాత్రనగా పగలనగా
మనకు సమయం కేటాయించి బోర్డు ఎగ్జామ్స్ పాస్ అవ్వాలంటే 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ పేజీలు తిప్పితే పాస్ అయిపోం కదా, శ్రమ పడాలి ఎగ్జామ్ కొరకు. కొన్ని సందర్భాలలో పిల్లలు ఏం చేస్తారండి, భోజనాన్ని కూడా పక్కన పెట్టి మరీ చదువుతూ ఉంటారు. ఆ పట్టుదల, పాస్ అవ్వాలి ఎలాగైనా నేను. క్రైస్తవుడిగా నీలో కూడా ఉండవలసిన పట్టుదల, దేవుని వద్ద నుంచి నేను ఫలం పొందుకోవాలి. హల్లెలూయా. ఆ బలమైన విశ్వాసం నీలో ఉండాలి. మనుషులు నీ విశ్వాసాన్ని పాడు చేయగలుగుతారు, నీ వల్ల ఏమీ కాదు, నువ్వేమీ సాధించలేవు అంటారు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నేను నీ పక్షమున విజయాన్ని ఇస్తాను. హల్లెలూయా. దేవుడు మన పక్షాన్ని విజయాన్ని ఇచ్చే దేవుడు ఆయన. మనుషుల మాటలకే మనం కృంగిపోతూ ఉంటాం మనం. హల్లెలూయా. మనుషుల మాటలు కృంగదీసే విధంగా ఉంటే కృంగిపోయిన నీ హృదయాన్ని బలపరిచేవాడిని దేవుడు. హల్లెలూయా. ఎండిన ఎముకలలో ఆయన బలాన్ని ఇచ్చిన దేవుడని యెజెస్కేలు రాసిన గ్రంథంలో చూస్తున్నాం. యెజెస్కేలు గ్రంథంలో ఎండిన ఎముకలను ఆయన జీవాన్ని ఇచ్చిన వాడు. నేల మట్టి నుంచి మనిషిని చేసిన దేవుడికి నీ ఎగ్జామ్స్లో పాస్ చేయలేడా, నీకు ఉద్యోగాన్ని ఇవ్వలేడా, నీకు గర్భఫలాన్ని ఇవ్వలేడా, లేదంటే నీకు ఒక ఇల్లు ఇవ్వలేదా, నీకు ఆరోగ్యం ఇవ్వలేడా? ఆయన సమస్తాన్ని సమకూర్చిన దేవుడైన కేవలమైన నోటి మాటతో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కేవలమైన నోటి మాటతో. అలాంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఎన్నడూ నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. మీ పాపములను దేవుడు తీసివేస్తున్నాడంట. మంచి మనసు కలిగి జీవిద్దాం, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం. దేవుని కొరకు మనం కష్టమైన, శ్రమైన, నిందైన తట్టుకుందాం. ఎందుకంటే మన గురి మన యేసయ్య, మన గురి పరలోక రాజ్యం, మన నిరీక్షణ ఆయన రాకడ. ఆయన కల్వరి సిలువలో చిందించిన రక్తము ద్వారా నిన్ను కొన్న దేవుడైన ఆయన సిలువను జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిదినము కూడా. ప్రభువా, నా కొరకు తండ్రి నువ్వు ఇంతగా నా తండ్రి శ్రమ పడ్డావా? ప్రభువా, నేను నిన్ను విడిచి ఉండలేను నాయన, నీ ప్రేమ కావాలి ప్రభువా అని పాపము చేయాలంటే కలవరి సిలువ గుర్తుకు రావాలి. హల్లెలూయా. కలవరి సిలువ గుర్తు రావాలి మనకి. ఆయన సిలువని మనం చూసినప్పుడు మనం ఆ తప్పులు చేయాలన్నా కూడా భయం రావాలి. నేను వారి దోషములను క్షమించి వారి పాపలను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను గనుక అలుపులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు అంటున్నాడు ఆయన. పేదవారేమి, ధనికులేమి, చిన్నవారేమి, పెద్దవారేమి, వృద్ధులేమి అందరూ కూడా దేవునిని గుర్తిస్తారు. హల్లెలూయా. ఈరోజు మనందరం కూడా ఆయన వాక్యము ప్రకారము ఏం చేయాలి? దేవుడే మనలను క్షమించినప్పుడు ఇతరులు మనం క్షమించలేమా? క్షమించాలి. పదే పదే గుర్తు చేస్తే దేవుని కంటే మనం దేవుని ఆజ్ఞను లోబడుతున్నాం. అంటే పాపం చేస్తున్నాం ఒక రకంగా మనం దానిని గుర్తు చేసి. అది ఏ రకంగా అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపమని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని ఆజ్ఞను మనం తోసివేస్తున్నాం. దేవుడు అంటే లెక్క లేకుండా మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. ఎందుకంటే వాక్యానికి మనం లోబడాలి. మనం దేవుని వాక్యానికి లోబడినట్లయితే దేవుడు మనం దీవిస్తాడండి. దేవుని ఆజ్ఞకు లోబడకుండా నువ్వు జీవిస్తే ఉంది కదా, యోనాను కూడా పని చేస్తాడు. దేవుని మాటకు లోబడకుండా దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళకుండా ఉంటే యోనాను ఏం చేశారండి? ఎత్తి సముద్రంలో పాడవేశారు. హల్లెలూయా. ఆ భయంకరమైన తుఫాను సమయంలో యోనాకి ఒక్కసారిగా సీన్ గుర్తొచ్చింది. ఎప్పుడైతే ఆ చేప తిమింగలం మింగివేసిందో యోనాకి దేవుడు అంటే గుర్తొచ్చేసాడంటే, అయ్యో ప్రభువా, నేను తప్పు చేశాను నాయన, నువ్వు చెప్పింది వినకుండా నీ మాటకు లోబడకుండా తప్పు చేసి పాపం చేశాను ప్రభా అని ఆ యొక్క చేప కడుపు నుంచి, ఆ కోపంలో నుంచి అంట ప్రార్థిస్తున్నాడని యోనా గ్రంథంలో మనం చూడగలుగుతాం. హల్లెలూయా.
ఎప్పుడు మరలా ఎప్పుడు దేవుడు క్షమించాడంటే ప్రార్థించి తన తప్పుని ఒప్పుకున్నప్పుడు. హల్లెలూయా. యోనా అంటేనే ప్రభా మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, నన్ను క్షమించి మరలా అక్కడికే పంపించంటే ఆ చేప తీసుకెళ్ళి ఆ ప్రాంతం చేర్చిందండి. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా ఎలాంటి హృదయం కలిగి ఉన్నాం? ఈరోజు ఈ 2వ రోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన చెప్తున్న మాటకు లోబడి జీవిస్తే మన ప్రార్థనకు ప్రతిఫలం ఉంది. నువ్వు ఏది అడిగినిచ్చే దేవుడైనా ఆయన కాదనేవాడు కాదండి, ఆయన త్రోసివేసేవాడు కాదైనా. అందుకు ఒక మాటను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. కుమారుడు ఆకలిగుని మరి రొట్టె నడితే రొట్టెకి బదులు రాడునిచ్చినా అని ఉంటుందండి. ఆయన నీ ఆకలిని ఎరిగిన దేవుడైనా, నీకు రొట్టె ఇవ్వాలో ఏమి ఇవ్వాలో ఆయనకి తెలియదా? సమస్తము ఎరిగిన దేవుడైనా నీ ఆకలిని తీర్చే దేవుడు, నీ జీవితాన్ని అద్భుతంగా మార్చే దేవుడు, నీ జీవితంలో అద్భుత కార్యాలు చేసే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు. నువ్వు ఎక్కడైతే కృంగిపోయావో నిన్ను బలపరిచే దేవుడు, నువ్వు ఎక్కడ ఓడిపోయావో అక్కడే నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు. నువ్వు అనుకుంటున్నావు ప్రభా నేను కృంగిపోయాను నాయన, నేనేమి చేయలేను అనుకుంటున్నావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లైవ్ ద్వారా వింటున్నా నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ లైవ్ని వీక్షిస్తున్నా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు అలసిపోయావు అనుకుంటున్నావేమో, ప్రభా కృంగిపోయాను అనుకుంటున్నావేమో. యోనాను చూడండి. యోనా ఎలాగైతే మళ్ళీ తిరిగి దేవుని వద్ద నుంచి ఆశీర్వాదం పొందుకున్నాడో, నిజంగా దేవుడు కాపాడకపోతే, యోనా ప్రార్థన దేవుడు వినకపోతే నువ్వు ఎక్కడ ఉండి ప్రార్థించినా దేవుడు వింటాడని చెప్పడానికి ఇదే నిదర్శనం. చేప కడుపులో నుంచి ప్రార్థిస్తే యోనా ప్రార్థన విన్న దేవుడు, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు నడుస్తూ వెళ్ళినా, నువ్వు పరిగెడుతున్నా ప్రార్థించినా, నువ్వు మోకాళ్ళేసి ప్రార్థించినా, నువ్వు వంట చేస్తూ ప్రార్థించినా, ఉద్యోగం చేస్తూ ప్రార్థించినా, నువ్వు బైక్ డ్రైవ్ చేస్తూ ప్రార్థించినా, కారు డ్రైవ్ చేస్తూ ప్రార్థించినా దేవుడు నీ ప్రార్థనను వింటాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉండి ప్రార్థించినా ఇదే నిదర్శనం. యోనా చేప కడుపులో నుంచి ప్రార్థిస్తే విన్న దేవుడు నీ ప్రార్థన ఆలకించలేడా? నీ ప్రార్థన ఆలకించే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈరోజు నిన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడైనా. ఈ ఉపవాస ప్రార్థనలో నీవు కూడా మంచి మనస్సు కలిగి ఉపవాసంతో ప్రార్థించు. నువ్వేదైతే అడుగుతున్నావో నువ్వు ఊహించిన దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. ప్రభా ఇది నేను అడగలేదని నువ్వు అనుకుంటావు, కానీ ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడని మనం చూస్తున్నాం కదా. మరి అలాంటి దేవుడు ఈరోజు నీకున్నాడు. ఆయన నిన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, నీకు తోడుగా ఉన్నాడు. ఈరోజు ఆయన సన్నిధిలో మంచి మనసు కలిగి మంచి హృదయంతో, పూర్ణ హృదయంతో ఆయన పాద సన్నిధికి వస్తే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఈ 40 రోజులు ఉపవాసాల కంటే ముందుగానే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. నువ్వు ఏదైతే కోల్పోయావో దానిని తిరిగి దేవుడు నీ జీవితంలో తీసుకురాబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. దేవుడు మన జీవితంలో మంచి కార్యములు జరిగించాలని మన పూర్ణ హృదయంతో మన హృదయాన్ని దేవునికి సమర్పిద్దాం. విరిగి నలిగిన హృదయాన్ని కదా దేవుడు అడుగుతున్నాడు. ఇదే కదా బలి అర్పణ, నువ్విచ్చే నిజమైన అర్పణ. అలాంటి అర్పణను మనము దేవునికి అప్పగిద్దాం. హల్లెలూయా. ఈ చిన్ని మాటలు దేవుడు మన వెనుకటిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుని అంశముల కొరకు ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు కూడా లైవ్లో మనందరం కూడా 3వ ఉపవాస కూడికలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. వందనాలు.